హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ కుకింగ్ బ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి నేను మీకు పెసలు చూపిస్తున్నాను. మనం పెసలతోటి రకరకాల డిషెస్ చేసుకుంటాం కదా. పెసరట్టు వేసుకుంటాం, అట్లానే పెసలతోటి మనం ఈ మధ్య లడ్లు కూడా చూస్తున్నాము. వచ్చేసి నేను అప్పుడే పొడి పెసలు చూపించేసింది ఉడికించేసుకుందా అని చెప్పి అనుకోవద్దండి. పెసలతోటి కర్రీ కూడా చేసుకోవచ్చు. ఈ పెసలు కర్రీ చేసుకోవాలంటే మనం పెసలు 1 డే బిఫోరే నానబెట్టుకోవాలండి. అప్పుడే మనకి కర్రీ అనేది మంచిగా వస్తుంది. తినడానికి స్పైసీగాను గ్రేవీగాను కూడా ఉంటుంది. ఈ కర్రీ హెల్త్కి కూడా చాలా మంచిది. పెసలతోటి స్ప్రౌట్సే కాకుండా ఇంకా ఏమేమి ఐటమ్స్ చేయొచ్చో నాకు కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. నెక్స్ట్ అయితే నేను ఇట్లా ఆయిల్ పెట్టేసుకొని జీలకర్ర అది వేసి పెసలు వేసేసుకున్నాను. ఇందులో ఉడికించుకోవాలి. ఫస్ట్ ఉడికించుకున్న తర్వాత కొన్ని తీసి పక్కకు పెట్టుకోవాలండి. గ్రేవీ థిక్నెస్ రావటం కోసమని. హెల్త్కి కూడా చాలా మంచిది ఈ కర్రీ. వీక్లీ వన్స్ అట్లా వేస్తే 1 గ్లాస్ వాటర్ పోయాలి. ఆ పెసలు మునిగేంత వరకు వాటర్ పోసేసుకోవాలి మనము. అదిగోండి వాటర్ అది పోసేస్తున్నాను. వాటర్ పోసిన తర్వాత ఇందులో మనకి ఇంకా మిగిలిన ఇంగ్రీడియంట్స్ ఉంటాయి కదా, ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, వెల్లుల్లిపాయలు వేసేసుకోవాలి. వేసేసుకుంటే కూర దగ్గర పడుతూ ఉంటుంది, ఉడుకుతుంది. ఆ ఉప్పు, కారం, మసాలా అంతా కూరకు పట్టాలి. వేడివేడిగా చపాతీలోకి, అన్నంలోకి కూడా బాగుంటుందండి. ఆ రోజు చాలా బాగా కుదిరినాయండి చపాతీలు, గ్రేవీ అయితే ఇంట్లో అందరూ చాలా బాగుందని చెప్పి మంచిగా చేసామని చెప్పి తిన్నారు. ఇదిగోండి ఇట్లా చేసుకుంటూ ఇంకోవైపు చపాతీ అది పెట్టుకొని కాల్చుకుంటూ ఉన్నాను. ముందు కూర పోపు వేసేసుకొని చపాతీ చేసేసుకోవాలండి. వాటర్ కూడా ఉండాలి, కొంచెం ఎక్కువే ఉండాలండి. మరీ మొత్తం అయిపోయేదాకా ఉండకూడదు. ఇదిగో ఈ పెసలు తీసుకొని ఇట్లా నలిపేసుకుంటున్నాను. చేతితోటి స్మాష్ చేసుకోవాలి. ఇది ఎందుకంటే గ్రేవీ థిక్నెస్ కోసం అండి, చాలా బాగుంటుంది. ఒకసారి ఇది ట్రై చేయండి. చపాతీలోకి, వేడివేడి చపాతీలోకి, అన్నంలోకి, పరోటా కూడా బాగుంటుంది. ఎక్కువ ఇటు గుజరాతీ, రాజస్థాన్ సైడ్ మనకి శనగలు, పెసలు కర్రీసే ఉంటాయి. కొంతమంది ఇందులో ఆలు వేసుకుంటారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఆలు వేసుకోండి, కొత్తిమీర అది కూడా. ఆలు మా వాళ్ళు తినరని చెప్పి నేను ఉత్త పెసలతోటే కర్రీ చేస్తున్నాను. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. మీ లైక్, మీ సపోర్ట్ నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తుంది ఫ్రెండ్స్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇదిగోండి ఒక 3-4 వెల్లుల్లిపాయలు తీసుకున్నాను. అవి కూడా తీసుకొని ఇందులోనే వేసేసుకోవాలి. మంచిగా దంచేసుకొని పొట్టు తీసేసుకున్న తర్వాత ఒకసారి చేసా అండి ఈ కర్రీ. మా బాబుకు చాలా ఇష్టము. వాడు అడిగాడు, సరే మళ్ళీ చేయి మమ్మీ అంటే ఇక చేశాను. అట్లా కలుపుకుంటూ మధ్య మధ్యలో ఉండాలి. ఇదిగోండి మనం మొత్తం స్మాష్ చేసింది కూడా అందులో వేసేసుకోవాలి. వేసేసుకొని మూత పెట్టేసుకుంటే గ్రేవీ మనకి రెడీ అయిపోతుంది. ఈలోపు చపాతీ పిండి కూడా కలిపి పెట్టేసుకున్నాను. కర్రీ కూడా అయిపోయింది. చపాతీలు చేసేస్తున్నా అండి. ఆ రోజు అసలు చెప్పనే వద్దండి, చాలా టేస్టీగా వచ్చినాయి 2 చపాతీలు కూడా. మెత్తగా మంచిగా ఫుల్కా కూడా మంచిగా పొంగింది. కర్రీ కూడా చాలా బాగా వచ్చింది. మా బాబు చేస్తున్నాడు, అందుకే ఆ చపాతీ అట్లా వస్తుంది. నాకు హెల్ప్ చేస్తున్నాడండి మా బాబు. అన్నిట్లోనే హెల్ప్ చేస్తూ ఉంటాడు. అదిగోండి అట్లా కాల్చి పెట్టాడు. నాకేమో భయం ఎక్కడ వాడికి చేయి కాలుతుందో అని. ఇంకా నెక్స్ట్ వచ్చి వేడివేడిగా నెయ్యి వేసి ఇస్తే మంచిగా తిన్నాడండి. అది అక్కడే నించొని చూస్తున్నాడు, నేను ఎప్పుడు పెడతానా ప్లేట్లో అని. మంచిగా నెయ్యి వేసి అన్నీ పెడితే మంచిగా తిన్నాడండి ఆ రోజు.